పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన రమాదేవి అనే మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో సిబ్బందికి బాధితురాలు చెప్పినా సహజమని డాక్టర్ చెప్పడం వారి పనితీరును మరోసారి బయటపెట్టింది. నొప్పి తట్టుకోలేక స్కానింగ్ చేయగా తొడ దగ్గర సర్జికల్ బ్లేడు ఉన్నట్టు గుర్తించారు. సర్జికల్ బ్లేడును చూసి ఒక్కసారిగా కంగుతున్నారు బాధిత మహిళ బంధువులు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు బాధితురాలి బంధువులు. ఉచిత ఆపరేషన్ చేయకుండా 2,500 తీసుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఇది చాలా ఘోరమైన అంశమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆసుపత్రి బయట స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అరవింద్ బాబు అనుచరులు దోచుకుంటున్నారని ఆరోపించారు. నేను చిన్న ఆపరేషన్ చేయించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. బుధవారం వెళ్ళాను, 25వ తారీఖు. అక్కడ మామూలుగా మొత్తం ఇంజక్షన్ చేసిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అక్కడ నాకు సరిగా మొత్తెక్కడం ఎక్కలేదు సరిగా. దానివల్ల నేను కొంచెం ముందుగానే ఏడ్చాను గట్టిగా. వాళ్ళు చేసేటప్పుడు అది వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా చేయి పెట్టేటప్పుడు కొంచెం మోచేయితో ఒత్తారు. అది కత్తెర కుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఏడ్చాను గట్టిగా. ఏడుస్తే చంపకేసి కొట్టారు. వాళ్ళు అరవద్దు అని. అరవద్దు అంటే నేను నాకు నొప్పి అని ఏడ్చాను గట్టి. సాయంత్రానికి కొంచెం ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు కొంచెం పెయిన్ గా ఉంది. అక్కడ చలి తీసుకోవడం అలా వచ్చేసింది. అలా వస్తే నేను మా ఇంట్లో వాళ్ళకి చూపించాను. మరుసటి రోజు సాయంత్రం పూట చూపిస్తే అది సీమ్గొల్లేమో అనుకున్నాము. కానీ అది సాయంత్రానికి లావ్ అయిపోవడం, జ్వరం వచ్చినట్లు చలిగా వణికి రావడం అలా అయింది. తర్వాత అమ్మ వాళ్ళు ఉన్నారు నాకు, వాళ్ళు ఆకు కట్టారు. అదేదో ఆకు గడ్డని. అదేమైందంటే 3 రోజులు కట్టంగానే 3వ రోజు బ్లేడ్ లాగా బయటకు వచ్చేసింది. కొంచెం పేషెంట్ చెప్తున్నా సరే ఎటువంటి శ్రద్ధ తీసుకోకుండా మనుషులు కాదు ఒక మృగాల్లాగా ఈరోజు వైద్యం చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు జ్వరం వస్తూ ఉంది, బాధపడుతుందని వెళ్ళి ఎక్స్రే తీపిస్తే ఈరోజు సర్జికల్ బ్లేడు ఆమె గుచ్చుకొని తొడ దగ్గర ఉంది. మళ్ళీ పేషెంట్ని కొట్టడం ఇంత దారుణమైన అంశం అంటే ఈరోజు నరసరావుపేట ఏరియా హాస్పిటల్ ఎంత దారుణంగా పనిచేస్తుందో ఈరోజు ప్రజలు బయట దీని గురించి విపరీతంగా ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. మొట్టమొదటిది, ఏ ఆపరేషన్ చేసినా 2,000 నుంచి 3,000 రూపాయల దాకా డబ్బులు చెల్లించాలి. అక్కడ ఉన్న వార్డ్ బాయ్స్ పేషెంట్ని అటు ఇటు తీసుకెళ్లాలంటే వాళ్ళకి 500 రూపాయలు కంపల్సరీగా ఇవ్వాలి. రెండోది, ఎక్స్రే మిషన్ పనిచేయటం లేదు. ఎక్స్రేలు తీయించాలంటే బయటికి రాస్తూ ఉన్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ లేదు. ఇక స్కానింగ్ కోసమని బయటికి పంపించుకొని స్కానింగ్ సెంటర్కి పంపించుకొని అక్కడి నుంచి గర్భిణీ స్త్రీలన్నీ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది.